హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఎక్కడ విన్నా ఒకటే డిస్కషన్. ఎస్, మన లేటెస్ట్ క్రష్ టాలీవుడ్ ఎనర్జెటిక్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన కిల్లింగ్ లుక్స్ అండ్ అదిరిపోయే యాక్టింగ్తో కుర్రాళ్ల గుండెల్లో ఒక రేంజ్లో మోత మోగించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే సినిమాల కంటే ఈ మధ్య భాగ్యశ్రీ పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా మన ఉస్తాద్ రామ్ పోతినేనితో ఆమె లవ్ ట్రాక్ నడుపుతోందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా హైదరాబాద్ గురించి భాగ్యశ్రీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ భాగ్యశ్రీ ఏమంది? ఆ కామెంట్స్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? యాంకర్ సుమ వేసిన సెటైర్ ఏంటి? అఖిల్ అక్కినేని రియాక్షన్ ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు అసలు ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యో ఒక లుక్ వేద్దాం. మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు బాబోయ్ అనే టాక్ నడిచింది. షూటింగ్ స్పాట్లో వీరిద్దరి క్లోజ్నెస్ చూసి ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ ప్రచారం కూడా మొదలైంది. అంతేకాదు మన ఉస్తాద్ రామ్ ఈ ముద్దుగుమ్మ కోసం స్పెషల్గా ఒక పాట కూడా రాశాడట. ఇంకేముంది, ఈ స్నేహం ఖచ్చితంగా పెళ్లిపీటల వరకు వెళ్తుందంటూ గాసిప్ రాయిళ్లు కథలుగా రాసేశారు. అయితే ఈ రూమర్స్పై అప్పట్లోనే ఈ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళినప్పుడు, అలాగే ఇక్కడ ప్రమోషన్స్లో కూడా ఇద్దరు ఈ వార్తలను గట్టిగానే ఖండించారు. మేము జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతకుమించి ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ జనాలు నమ్ముతారా? నో వే. ఏదో ఒక హింట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్గా ఇప్పుడు భాగ్యశ్రీ ఒక క్రేజీ హింట్ ఇచ్చిందని కూడా చెప్తున్నారు. సో మ్యాటర్ ఏంటి అంటే, భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్నటువంటి లెనిన్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే మోస్ట్ పాపులర్ యాంకర్ సుమ గారు హోస్ట్ చేసినటువంటి ఒక స్పెషల్ టాక్ షోకి హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ గెస్ట్లుగా వచ్చారు. అక్కడ సుమ తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే భాగ్యశ్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్, కెరీర్, ఇష్టాల గురించి చెబుతూ ఊహించని ఒక సీక్రెట్ బయట పెట్టింది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని టాక్ షోలో యాంకర్ సుమ భాగ్యశ్రీని అడిగారు. దానికి భాగ్యశ్రీ నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్ అని చెప్పింది. వెంటనే మన సుమ ఊరుకుంటారా? తన స్టైల్లో గూగ్లీ బాల్ వేస్తూ ఔరంగాబాద్ కాకుండా ఇంకో హోమ్ ఏదైనా ఉందా అని అడిగారు. దీనికి భాగ్యశ్రీ ఏమాత్రం ఆలోచించకుండా ఫుల్ కాన్ఫిడెంట్గా మై సెకండ్ హోమ్ హైదరాబాద్, ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక ఇల్లు కూడా ఉంది అని ఆన్సర్ ఇచ్చేశారు. భాగ్యశ్రీ ఎప్పుడైతే హైదరాబాద్ నా సెకండ్ హోమ్, ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉంది అని చెప్పిందో సుమ గారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే సుమ రియాక్ట్ అవుతూ కంగ్రాట్స్ భాగ్యశ్రీ, వెల్కమ్ టు హైదరాబాద్. ఆల్రెడీ దేశంలోని చాలామంది ఇక్కడ స్థిరపడిపోయారు, నువ్వు కూడా అలాగే హైదరాబాద్లోనే పర్మనెంట్గా సెటిల్ కావాలని మేము కోరుకుంటున్నాం అని విష్ చేశారు. కానీ అక్కడితో ఆగితే సుమ గారి స్పెషల్ ఏముంటుంది? వెంటనే తనదైన స్టైల్లో ఒక సెటైరికల్ కామెంట్ విసిరారు. భాగ్యశ్రీ చెప్పిన దానికి అసలు అర్థం ఏంటో ఎవరికీ తెలియదు అంటూ నవ్వేశారు. ఈ కామెంట్ వినగానే పక్కనే ఉన్న అక్కినేని అఖిల్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా చిరునవ్వులు చిందించారు. అఖిల్ రియాక్షన్, సుమ పంచ్ డైలాగ్స్ చూస్తుంటే అక్కడ ఏదో గట్టిగానే నడుస్తోంది అనే డౌట్ ఆడియన్స్కి రాక మానదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఈ వీడియో బయటికి రాగానే డీకోడింగ్ స్టార్ట్ చేసేశారు. సుమ ఎందుకు అలా మాట్లాడారు, భాగ్యశ్రీ ఎందుకు అంతలా సిగ్గుపడ్డారు అని రీసెర్చ్ మొదలు పెట్టేశారు. అయితే మనందరికీ తెలిసిందే, తెలుగు నటులను పెళ్లి చేసుకొని టాలీవుడ్ కోడళ్లుగా మారి హైదరాబాద్ను తమ పర్మనెంట్ నివాసంగా మార్చుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు సుమ నువ్వు హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం అనడం, దానికి భాగ్యశ్రీ ముఖం ఎర్రబడి సిగ్గుపడడం చూస్తుంటే నెటిజన్లు ఏదో సంథింగ్ నడుస్తుందని ఫిక్స్ అయిపోయారట. సోషల్ మీడియాలో కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా. ఇక భాగ్యశ్రీ చెప్తున్న ఆ సెకండ్ హోమ్ మరేదో కాదు, అది మన ఉస్తాద్ రామ్ పోతినేని ఇల్లే అంటూ నెటిజన్లు జోరుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ తర్వాత సైలెంట్ అయినటువంటి ఈ లవ్ రూమర్స్ భాగ్యశ్రీ చేసినటువంటి ఈ ఒక్క సెకండ్ హోమ్ కామెంట్తో మళ్ళీ ఊపందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా భాగ్యశ్రీ మాత్రం ఈ లవ్ పుకార్లపై ఎక్కడా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు. తన పర్సనల్ లైఫ్ని పక్కన పెడితే ఇక ప్రస్తుతం ఆమె కంప్లీట్ ఫోకస్ అంతా కూడా తన అప్కమింగ్ మూవీ లెనిన్ పైనే ఉందట. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 10న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది. మరి ఈ సినిమాతో భాగ్యశ్రీ టాలీవుడ్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా భాగ్యశ్రీ హైదరాబాద్ని సెకండ్ హోమ్ అనడం వెనక ఉన్నటువంటి సీక్రెట్ రామ్ పోతినేనితో ఉన్న రిలేషనేనా, లేక జస్ట్ కెరీర్ కోసం ఇక్కడ ఇల్లు కొనుక్కుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రామ్ భాగ్యశ్రీ జోడీ మీకు నచ్చుతుందా? అలాగే అఖిల్ లెనిన్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో
క్రింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ టాలీవుడ్ గాసిప్స్ అండ్ ద లేటెస్ట్ మూవీ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఎక్కడ విన్నా ఒకటే డిస్కషన్. ఎస్, మన లేటెస్ట్ క్రష్ టాలీవుడ్ ఎనర్జెటిక్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన కిల్లింగ్ లుక్స్ అండ్ అదిరిపోయే యాక్టింగ్తో కుర్రాళ్ల గుండెల్లో ఒక రేంజ్లో మోస్తం మోగించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే సినిమాల కంటే ఈ మధ్య భాగ్యశ్రీ పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా మన ఉస్తాద్ రామ్ పోతినేనితో ఆమె లవ్ ట్రాక్ నడుపుతోందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా హైదరాబాద్ గురించి భాగ్యశ్రీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ భాగ్యశ్రీ ఏమంది? ఆ కామెంట్స్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? యాంకర్ సుమ వేసిన సెటైర్ ఏంటి? అఖిల్ అక్కినేని రియాక్షన్ ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు అసలు ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యో ఒక లుక్ వేద్దాం. మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు బాబోయ్ అనే టాక్ నడిచింది. షూటింగ్ స్పాట్లో వీరిద్దరి క్లోజ్నెస్ చూసి ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ ప్రచారం కూడా మొదలైంది. అంతేకాదు మన ఉస్తాద్ రామ్ ఈ ముద్దుగుమ్మ కోసం స్పెషల్గా ఒక పాట కూడా రాశాడట. ఇంకేముంది, ఈ స్నేహం ఖచ్చితంగా పెళ్లిపీటల వరకు వెళ్తుందంటూ గాసిప్ రాయిళ్లు కథలుగా రాసేశారు. అయితే ఈ రూమర్స్పై అప్పట్లోనే ఈ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళినప్పుడు, అలాగే ఇక్కడ ప్రమోషన్స్లో కూడా ఇద్దరు ఈ వార్తలను గట్టిగానే ఖండించారు. మేము జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతకుమించి ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ జనాలు నమ్ముతారా? నో వే. ఏదో ఒక హింట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్గా ఇప్పుడు భాగ్యశ్రీ ఒక క్రేజీ హింట్ ఇచ్చిందని కూడా చెప్తున్నారు. సో మ్యాటర్ ఏంటి అంటే, భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్నటువంటి లెనిన్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే మోస్ట్ పాపులర్ యాంకర్ సుమ గారు హోస్ట్ చేసినటువంటి ఒక స్పెషల్ టాక్ షోకి హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ గెస్ట్లుగా వచ్చారు. అక్కడ సుమ తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే భాగ్యశ్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్, కెరీర్, ఇష్టాల గురించి చెబుతూ ఊహించని ఒక సీక్రెట్ బయట పెట్టింది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని టాక్ షోలో యాంకర్ సుమ భాగ్యశ్రీని అడిగారు. దానికి భాగ్యశ్రీ నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్ అని చెప్పింది. వెంటనే మన సుమ ఊరుకుంటారా? తన స్టైల్లో గూగ్లీ బాల్ వేస్తూ ఔరంగాబాద్ కాకుండా ఇంకో హోమ్ ఏదైనా ఉందా అని అడిగారు. దీనికి భాగ్యశ్రీ ఏమాత్రం ఆలోచించకుండా ఫుల్ కాన్ఫిడెంట్గా మై సెకండ్ హోమ్ హైదరాబాద్, ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక ఇల్లు కూడా ఉంది అని ఆన్సర్ ఇచ్చేశారు. భాగ్యశ్రీ ఎప్పుడైతే హైదరాబాద్ నా సెకండ్ హోమ్, ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉంది అని చెప్పిందో సుమ గారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే సుమ రియాక్ట్ అవుతూ కంగ్రాట్స్ భాగ్యశ్రీ, వెల్కమ్ టు హైదరాబాద్. ఆల్రెడీ దేశంలోని చాలామంది ఇక్కడ స్థిరపడిపోయారు, నువ్వు కూడా అలాగే హైదరాబాద్లోనే పర్మనెంట్గా సెటిల్ కావాలని మేము కోరుకుంటున్నాం అని విష్ చేశారు. కానీ అక్కడితో ఆగితే సుమ గారి స్పెషల్ ఏముంటుంది? వెంటనే తనదైన స్టైల్లో ఒక సెటైరికల్ కామెంట్ విసిరారు. భాగ్యశ్రీ చెప్పిన దానికి అసలు అర్థం ఏంటో ఎవరికీ తెలియదు అంటూ నవ్వేశారు. ఈ కామెంట్ వినగానే పక్కనే ఉన్న అక్కినేని అఖిల్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా చిరునవ్వులు చిందించారు. అఖిల్ రియాక్షన్, సుమ పంచ్ డైలాగ్స్ చూస్తుంటే అక్కడ ఏదో గట్టిగానే నడుస్తోంది అనే డౌట్ ఆడియన్స్కి రాక మానదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఈ వీడియో బయటికి రాగానే డీకోడింగ్ స్టార్ట్ చేసేశారు. సుమ ఎందుకు అలా మాట్లాడారు, భాగ్యశ్రీ ఎందుకు అంతలా సిగ్గుపడ్డారు అని రీసెర్చ్ మొదలు పెట్టేశారు. అయితే మనందరికీ తెలిసిందే, తెలుగు నటులను పెళ్లి చేసుకొని టాలీవుడ్ కోడళ్లుగా మారి హైదరాబాద్ను తమ పర్మనెంట్ నివాసంగా మార్చుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు సుమ నువ్వు హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం అనడం, దానికి భాగ్యశ్రీ ముఖం ఎర్రబడి సిగ్గుపడడం చూస్తుంటే నెటిజన్లు ఏదో సంథింగ్ నడుస్తుందని ఫిక్స్ అయిపోయారట. సోషల్ మీడియాలో కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా. ఇక భాగ్యశ్రీ చెప్తున్న ఆ సెకండ్ హోమ్ మరేదో కాదు, అది మన ఉస్తాద్ రామ్ పోతినేని ఇల్లే అంటూ నెటిజన్లు జోరుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ తర్వాత సైలెంట్ అయినటువంటి ఈ లవ్ రూమర్స్ భాగ్యశ్రీ చేసినటువంటి ఈ ఒక్క సెకండ్ హోమ్ కామెంట్తో మళ్ళీ ఊపందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా భాగ్యశ్రీ మాత్రం ఈ లవ్ పుకార్లపై ఎక్కడా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు. తన పర్సనల్ లైఫ్ని పక్కన పెడితే ఇక ప్రస్తుతం ఆమె కంప్లీట్ ఫోకస్ అంతా కూడా తన అప్కమింగ్ మూవీ లెనిన్ పైనే ఉందట. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 10న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది. మరి ఈ సినిమాతో భాగ్యశ్రీ టాలీవుడ్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.
ఏది ఏమైనా భాగ్యశ్రీ హైదరాబాద్ని సెకండ్ హోమ్ అనడం వెనక ఉన్నటువంటి సీక్రెట్ రామ్ పోతినేనితో ఉన్న రిలేషనేనా లేక జస్ట్ కెరీర్ కోసం ఇక్కడ ఇల్లు కొనుక్కుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రామ్ భాగ్యశ్రీ జోడీ మీకు నచ్చుతుందా? అలాగే అఖిల్ లెనిన్పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో క్రింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ టాలీవుడ్ గాసిప్స్ and the latest movie updates. Thank you so much for watching and మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.